నేను మీకు మాట చెప్పనా, పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్ ఉంటాడు. 34 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో కాకి డ్రెస్ వేసుకొని పనిచేసిన హోంగార్డే ఉంటాడు, కానిస్టేబుల్ కాలేడు. కానీ సివిల్స్ రాస్తాడు ఇంకొకడు, డైరెక్ట్ ఐపీఎస్ఐ వచ్చి జిల్లా ఎస్పీ అవుతాడు. ఆ హోంగార్డు 35 ఏళ్ళ నుంచి ఎస్పీ ఆఫీస్ కాడ నేనే ఉన్నా, నువ్వెట్లయితావు ఎస్పీవి, నువ్వు కుర్చీలో కూర్చోనికే లేదు, నేను పోయి ఆ కుర్చీలో కూర్చుంటా అంటే కూర్చొనిస్తారా? ఎవరి అర్హతను ఎవరి యొక్క పనితనాన్ని బట్టి హోదా కల్పిస్తారు. మీ దగ్గర కూడా ఊర్లో ఉన్న స్ట్రింగర్ కూడా బ్యూరో చీఫ్ అవుతాడు ఒక పీరియడ్లో. ఒక అతను అక్కడ నియోజకవర్గ స్థాయి రిపోర్టర్గా ఉంటే పరిస్థితులు బాగా లేకపోతే తీసేస్తే మండలంలో 4 గ్రామాలకు రిపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. కాబట్టి ఇది ఎవరికి ఏమి ఇచ్చిండ్రు? పోని ఈ సూత్రం వర్తిస్తే, ఈ సూత్రాన్ని బీజేపీలో ఒకవేళ అవును అంటే, వెంకయ్య నాయుడు గారు జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఎక్కడుండే, అమిత్ షా గారు ఎక్కడుండే, అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు ఏ హోదాలలో వాళ్ళు ఉండ్రి, నిర్మలా సీతారామన్ గారు ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ గారు ఏ హోదాలో ఉండే, మరి ప్రభుత్వం వచ్చినప్పుడు మురళీ మనోహర్ జోషి గారు, అద్వానీ గారు, సుష్మా స్వరాజ్ గారు, వెంకయ్య నాయుడు గారు ఈరోజు ఎక్కడున్నారు? అంటే రాజకీయాలలో పరిస్థితులు అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి వాళ్ళంతెందుకు. ఇప్పుడు మిత్రుడు బండి సంజయ్ గారు అధ్యక్షుడైండు, కరెక్ట్ 2018లో ఎక్కడుండే, ఏముండే బండి సంజయ్ గారు, ఇవాళ ఏమైండు? సో రాజకీయాలల్లా ఒకడు అదృష్టాన్ని ఒకడు గుంజుకోలేడు, ఒకడు అదృష్టాన్ని ఒకటి చెడగొట్టలేడు. చెడగొట్టాలనుకున్నాడు బాగుపడ్డాడు కూడా లేదు. ఆ సినిమాలో ఏదో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఉంది కదా. కాబట్టి వాళ్ళ ఇష్టం. నేను ముందైనా ఇప్పుడైనా చెప్పేది ఒకటి, ఎవరైనా మిత్రులు క్షణికావేశానికి లోనే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు మనం కౌన్సిలింగ్ ఇస్తాం. అదే ఇట్లా కాదు, మంచిది కాదు, చెడ్డది కాదు, వద్దురా నాయన, బాగుండు, బతుకుండు, మంచి రోజులు వస్తాయి. లేదు నేను దుంకి చచ్చిపోతా అంటే నిత్యం కాపలా ఉండలేం కదా. కాబట్టి ఎవరేం మాట్లాడినా ఇప్పటి వరకు ఎంతమంది చేరిండ్రు, ఎంతమంది పోయినరో లెక్క తీయండి. గతంలో ఎంతమంది పోయినరు, ఏమైందో లెక్క తీయండి. నేను వచ్చిన తర్వాత చేరిన దాంట్లో ఏ స్థాయిలో ఉన్నోళ్ళు ఎవరెవరు చేరిండ్రు, ఎంతమంది చేరిండ్రు, ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నాం, ఎన్ని ప్రజా సమస్యల మీద పోరాటం చేసినాం. ఒక సంవత్సరాన్ని మొత్తం పాత్రికేయ మిత్రులుగా మీకు ఓపెన్గా నేను ఆఫర్ ఇస్తున్నా. నేను జూలై 7, 2021 నాడు ఛార్జ్ తీసుకున్నా. ఈరోజు వరకు తీసుకున్న అన్ని కార్యక్రమాలను, ప్రజల యొక్క సమస్యల మీద మేము చేసిన పోరాటాన్ని, కాంగ్రెస్ పార్టీలో వచ్చింది నూతన ఉత్సాహమా కాదా అనేది సంపూర్ణంగా మీరు విశ్లేషణ చేయండి. సరే ఎవరైనా పడనోళ్ళు ఏం మాట్లాడతారు, అట్లనే ఉంటుంది. ప్లస్ అవతలకు పోయేటప్పుడు వాళ్ళు చెప్పింది వినాల్సిందే కదా. అందులోకి పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడుంటారో ఎత్తుకుదాము. ఎందుకు 3 నెలలు 4 నెలలు, అంతకంటే పెద్ద తొందరే ఉన్నది. 3-4 నెలల తర్వాత మళ్ళీ మీరే చూస్తారు కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.